వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఇక్కడైతే నేను మా ఇంట్లో గొబ్బెమ్మల పూజ అయితే చేసుకుంటున్నా. సంక్రాంతి అంటే ఆడపిల్లలకి గొబ్బెమ్మలు, ముగ్గులు, ఇంకా బొమ్మల కొలువు ఇదే కదా హడావిడి. అందుకే మనకి అబ్బాయి స్పెషల్ ఏం తెలుసా? భోగి మంట, కైట్స్, ఇంకా ఫొటోస్. అబ్బాయిలకైతే ఇవి స్పెషల్. ఇక్కడ మేము గొబ్బెమ్మలు అని పాట పాడి చుట్టూరా తిరుగుతున్నాము. వీళ్ళందరైతే నా ఫ్రెండ్స్. ఎంతకీ నా శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఎంతకీ మీరు కామెంట్లో నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఇంకోటి, మీరు ఎంతకీ గొబ్బెమ్మలు పెట్టుకున్నారా లేదా కామెంట్లో చెప్పండి. ఇదైతే పొద్దున్నే భోగి రోజు, దాని ముందు రోజు షాపింగ్. చూసారా, మాకు షాపింగ్ అంటే చాలా ఆనందపడతామని మెయిన్, ఎందుకంటే సూట్ కోసం. ఇక్కడైతే భోగి రోజు పొద్దున్నే 5ంటికి లేచి స్నానం చేసి మేమందరం భోగి మంట అయితే వేసాము. ఇక్కడ మేమైతే మా తాత అయితే భోగి మంటకు అన్నిటికీ కళ్ళన్నీ ఫస్ట్ తెప్పించుకున్నాడు. మీరు ఎంతకీ భోగి మంట వేసారా లేదా చూసారా? ఇప్పటి నుంచి అప్పటిదాకా మదిలా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికొచ్చింది పెద్దగా. ఇక్కడైతే మా తాత హాత్ కర్పూరం వేస్తున్నాడు అన్నిటి మీద అంటుకోవడానికి. ఇక్కడైతే పొద్దున 7 అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే మేము వెళ్ళి టిఫిన్ తినేయాలి. ఆ రోజు స్పెషల్ ఏంటి? టిఫిన్ పునుకులు ఇంకా పల్లీ చట్నీ చేశారు. చూసారా, కలకలాడుతుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో టేస్ట్. ఇక్కడైతే మా అమ్మ ఈడైతే ముగ్గు పెడుతోంది. చూసేయండి లాస్ట్ దాకా ఎలా పెడుతోందో. ఇక్కడ మాకు భయం వేసింది. ఎందుకు తెలుసా? ఇక్కడ మేము ముగ్గేస్తుంటే వర్షం పడుతోంది. ఈ కలర్లు నింపుతూ ఉంటే కానీ అలా ఏం అవ్వకుండా అయితే మేము వేసేసాం. లాస్ట్కి ఆ వర్షం వచ్చి మేము మొత్తం ముగ్గు కంప్లీట్ చేసాం. ఆ వర్షం వచ్చింది. ఆ రోజు నైట్ మేము 10 o'clock షోకి అయితే వెళ్ళాం. వరప్రసాద్, నేను, మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య, మా అమ్మమ్మ కలిసి మన నిరాజ్కి అయితే వెళ్ళాం. ఏ మూవీ తెలుసా? మన శంకర వరప్రసాద్ మూవీ. ఇదైతే చాలా బాగుంది, ప్లస్ జోకులు కూడా. మీరు కూడా వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా, మా అమ్మమ్మ వెయిటింగ్, ఇంకా మేమందరం అయితే చాలా వెయిటింగ్గా అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే తీసుకున్నాను. సంక్రాంతి రోజు అయితే మేము మా అమ్మమ్మ నాకు మా తాతకి, మా అమ్మమ్మకి, మా మమ్మీకి, మా అన్నయ్యకి, మా డాడీకి, మా పెద్ద అయితే మాకు డబ్బులు ఇచ్చింది. వీఆర్ సో హ్యాపీ. దీని తర్వాత మేమైతే థర్స్డే అని మా మమ్మీ ఫాస్టింగ్. సో అందుకే ప్రతి థర్స్డే మేమైతే గుడికి వెళ్తాం. మా మమ్మీ వెళ్తేసారి మేము వెళ్ళాం సాయిబాబా గుడికి. చూసారా, ఇక్కడ కూడా నేను బాగున్నానా, ఈ డ్రెస్ బాగుందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ మళ్ళీ రాత్రి వచ్చేసిన వెంటనే భోగి మంట అయితే స్టార్ట్ చేసాం. బాగుంది కదా. ఇక్కడైతే ఇంకో ట్విస్ట్. కనుమ రోజు రాత్రి అయితే నేను, మా తాతగారు, మా అన్నయ్య అయితే మూవీకి అయితే వచ్చేసాం. ఇదైతే మెట్రో మాల్లో అయితే మేము మూవీ చూసాం. మేము లక్కీ, ఎందుకంటే మాకు రిక్లైనర్ సీట్లు అయితే వచ్చాయి. ఇంకా అక్కడికి వెళ్ళి అది కొత్తగా ఓపెన్ చేశారు. సో అది ఉన్నది చాలా సీట్స్ అయితే వచ్చింది ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే.
ఇదైతే నా ఫోటో ఎలా ఉందని చెప్పండి. ఇది మా అన్నయ్యది, ఇది మా తాతగారు, ఇంకా మా తాతదైతే ఇది మా అన్నయ్యది. మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇదైతే అక్కడ డెకరేషన్ చేసుకున్నారు. అయ్యో నేను ఒకటి మీకు చెప్పడం మర్చిపోయా. ఏంటనుకుంటున్నారా? హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys. See you in the next video.